ఓం శాంతి. ఈరోజు మురళి ఆధారంగా మెడిటేషన్. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ పేరు కూడా ఈ శరీరానిదే. ఈ సంబంధాలు దైహిక సంబంధాలు. ఒక సూక్ష్మమైన చైతన్యమయమైన జ్యోతిర్మయ ఆత్మని ఇప్పుడు స్థూల దేహం నుండి అతీతంగా అవుతున్నాను. దేహ బాణం అనే తెరలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. నేను ఆత్మగా నా నిజ స్వరూపంలో స్థితి అవుతున్నాను. ఒక అద్భుతమైన సత్యం నా బుద్ధిలో స్పష్టమవుతోంది. ఈ అనంత రచనకు ఒక రచయిత ఉన్నారు. ఆ రచయిత నా పరలౌకిక తండ్రి. నేను ఆయన సంతానాన్ని. అనేక జన్మల నుండి వెతుకుతూ వచ్చిన నా ప్రియతమ తండ్రిని ఇప్పుడు యథార్థ రీతిలో గుర్తించాను. ఈ గుర్తింపే నా భాగ్యం. ఈ గుర్తింపే నా జీవితానికి మూలాధారం. ఇప్పుడు నేను సంగం యుగంలోని భాగ్యవంతమైన ఆత్మని. మొత్తం ప్రపంచం కలియుగ నిద్రలో ఉన్నా నేను మేల్కొన్న ఆత్మని. నేను ఆస్తిక ఆత్మని. సత్యమైన ప్రీతి బుద్ధి కల ఆత్మను. నా బుద్ధి ఇప్పుడు దేహాల నుండి తొలగి ఒక్క పరంపిత పరమాత్మ వైపు కేంద్రీకృతమవుతోంది. శివ బాబా, నా బాబా, మీరే జ్ఞాన సాగరుడు, పతిత పావనులు, సుఖకర్త దుఃఖహర్త. మీరు నన్ను రావణ జైలు నుండి విడిపించడానికే వచ్చారు. ఎంతో కాలంగా కామ క్రోధులో ఈ అహంకార బంధనాల్లో చిక్కుకున్న నన్ను ప్రేమ చేతులు పట్టుకుని బయటికి తీస్తున్నారు. నేను అనుభవం చేసుకుంటున్నాను. అనేక రకాల బంధనాల నుండి విముక్త అవుతున్నాను. నేను స్వతంత్రాత్మని. ముక్తి మార్గంలో వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఆత్మిక దృష్టితో చూస్తున్నాను. ఈ పాత ప్రపంచం తన అంతిమ దశలో ఉంది. పాత సంస్కారాలు, పాత బలహీనతలు, పాత దేహాభిమానం ఇవన్నీ సమాప్తమవుతున్నాయి. నా ముందు ఇప్పుడు కళ్ళ ముందు కొత్త ప్రపంచమే కనిపిస్తోంది. నవయుగం సత్యుగం ఉదయిస్తోంది. శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందం నిండిన దైవిక ప్రపంచం. నేను ఆ ప్రపంచానికి అధికారి ఆత్మని. బాబా నన్ను మానవు నుండి దేవతగా మారుస్తున్నారు. నేను బ్రాహ్మణాత్మను. శివబాబా యొక్క యజ్ఞంలో సహయోగి ఆత్మని. నా యొక్క ప్రతి స్మృతిలో యోగంతో నా వికర్మలు భస్మం అవుతూ ఉన్నాయి. కల్తీ బంగారంలా మారిన నా ఆత్మ మళ్ళీ సత్యమైన బంగారంగా మారుతోంది. తమో ప్రధాన స్థితి తొలగిపోతుంది.
సతో ప్రధాన ప్రకాశం నిండుతోంది. నేను ప్రకాశవంతమైన జ్యోతిర్బిందు శాంత స్వరూపాన్ని, పవిత్రత స్వరూపాన్ని. ఇప్పుడు నేను అకాల మూర్తి స్థితిలో స్థిరమై ఉన్నాను. ఈ శరీరం నశించేది, కానీ నేను అజర అమర ఆత్మను. ఏ పరిస్థితి నన్ను తాకలేదు, ఏ సమస్య నన్ను కదిలించలేదు, ఏ కలత నా శాంతిని దొంగిలించలేదు. నేను అకాల మూర్తాత్మను. సురక్షితంగా ఉన్నాను బాబా ఛత్రఛాయలో. ఇప్పుడు నా బుద్ధి శరీరాన్ని దాటి భ్రూమధ్యంలోని జ్యోతిర్బిందువై నిలుస్తుంది. అక్కడ నుండి ఇంకా పైకి పరంధామం వైపు అపారమైన ఎర్రని స్వర్ణిమ కాంతి ప్రపంచంలోకి, నిశ్శబ్దమైన సముద్రంలోకి ప్రవేశిస్తున్నాను. అక్కడ నా తండ్రి శివ్ బాబా పరం జ్యోతి స్వరూపంలో ప్రకాశిస్తున్నారు. ఆయన నుండి ప్రేమ కిరణాలు, శాంతి కిరణాలు, శక్తిశాలి కిరణాలు నా ఆత్మలో నిండుతూ ఉన్నాయి. నేను తండ్రి ప్రేమలో లీనమవుతున్నాను. బాబా, మీరే నా నిజమైన తండ్రి, పరం శిక్షకులు, పరం సద్గురు. మీ ద్వారానే నాకు వారసత్వం, చదువు, వరదానాలు అన్నీ లభిస్తున్నాయి. ఇప్పుడు నేను మాస్టర్స్ జ్ఞాన సాగరుణ్ణి, మాస్టర్ సర్వశక్తివన్ని, మాస్టర్ సుఖకర్తను. నా నుండి శాంతి తరంగాలు ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ప్రతి ఆత్మకి శుభ భావనలు చేరుకుంటున్నాయి. ప్రపంచ పరివర్తన కార్యంలో నేను సహయోగి ఆత్మని. ఇప్పుడు నా హృదయంలో ఒకే సంకల్పం, ఒక్క బాబా తప్ప మరింకెవ్వరూ లేరు. నేను దేహి అభిమాని ఆత్మని. నేను శివ్ బాబా యొక్క ప్రియ సంతానాన్ని. నేను స్వర్గ రాజ్యానికి అధికారి ఆత్మని. ఓం శాంతి.